సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పిలుపు. దేశంలో ప్రజలను పట్టిపీడించే దోపిడీదారుల రాజ్యంపై దేశ సంపద సృష్టిస్తున్న కార్మిక రాజ్యం కొరకు పోరాడాలని, కార్మిక కర్షక హక్కులకై నిరంతరం పోరాడాలని, అందుకే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించి దేశాన్ని కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. 138వ మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో అరుణ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సిపిఎం పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం, సిఐటియు పట్టణ కన్వీనర్ కుమ్మరికుంట్ల నాగన్న అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్మికులు కర్షకులు ఈ దేశ నిర్మాతల్ని వారి హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు పతనం కాక తప్పదని హెచ్చరించారు. కార్మిక వర్గానికి, అందులో భవన నిర్మాణ కార్మికానికి వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మేడేకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మేడేకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకోసమంటే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్న అన్ని హక్కులని, అన్ని చట్టాలని మార్చడం కోసం అధికారులు ఉన్న పార్టీలు, అధికారులు ఉన్న ఈ యొక్క సంఘాలు ప్రయత్నం చేస్తాయి. అందుకోసమనే ఈరోజు మనం మన హక్కుల్ని, మన చట్టాలని కాపాడుకోవడం కోసం ఇవాళ మేడేని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 8 గంటల పని దినాన్ని 12 గంటలకు మార్చడం కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. అందులో భాగంగానే ఈరోజు మనకున్న ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకున్న ఇవాళ సంక్షేమ చట్టం దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఈ సంక్షేమ చట్టం అమలవుతుంది. ఈ సంక్షేమ చట్టాన్ని కూడా రద్దు చేయడం కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకోసం ఎన్నికల సందర్భంగా మన అందరం ఆలోచించుకోవాలి. ఈరోజు అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ మన కార్మిక వర్గాన్ని మరింత దోపిడీ చేయడం కోసం, కట్టు బానిసలుగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఉన్న మనకున్న 40 కార్మిక చట్టాల్ని 4 కోడ్లుగా మార్చేసి మొత్తం మన హక్కుల్ని రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది. అందుకోసం మోడీ గారు 3వసారి అధికారంలోకి వస్తే కార్మికులు ఇవాళ పిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం ఈరోజు ధరలు పెరిగినాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మనం మేడే జరుపుకుంటున్నాం. ఇవాళ రాబోయే కాలంలో కార్మిక వర్గం ఐక్యంగా ఉండి అందులో భవన నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించిన సంక్షేమ చట్టాలని కార్మికులు అనేక రకాలని వాళ్ళు ఉపయోగించుకొని వాటిని మరింత బలవత్తరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ మేడే సందర్భంగా మీ అందరికీ మరోసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ కోడ్ మేడే జరుపుకుంది కాబట్టి దీనికి హంగు ఆర్భాటం లేకుండా చాలా సాదా సీరాగా జరుపుకుంటున్నాం. కావున కార్మికులకు, వ్యాపారస్తులకు, మా యజమానులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.